దీపిక ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుందని అంటున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రానున్న స్పిరిట్ సినిమా నుంచి దీపిక పడుకోన్ని తప్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చిత్రానికి సైన్ చేసిందని టాక్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ప్రాజెక్ట్గా మారుతుందని అనడంలో సందేహం లేదు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అల్లు అర్జున్ అట్లీ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. దాదాపు 700 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తారని తెలుస్తుంది. ఇండియన్ సినిమాకు సరికొత్త విజువల్, స్పెక్టికల్ ఫిల్మ్ తీసుకురావాలని ఆశిస్తున్నామని, ఇది ఇండియన్ సెన్సిబిలిటీస్తో కూడిన ఇంటర్నేషనల్ మూవీ అని బన్నీ సదస్సులో చెప్పారు. ప్రస్తుతం బన్నీ గెటప్కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ ఎలా ఉండాలనే దాని మీద విదేశీ నిపుణుల బృందంతో కలిసి వర్క్ షాప్ చేస్తున్న అట్లీ టీమ్ వాటి గురించి మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంది. అయితే కొన్ని లీక్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైన అల్లు అర్జున్ ఇందులో ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడనేది టాక్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక పాత్ర పూర్తి యానిమేషన్లో ఉంటుందట. మిగిలిన రెండిట్లో ఒకటి హీరోగా గాక మరొకటి విలన్. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగం ఏ ఇండియన్ హీరో చేయలేదు. చిన్న సీన్లు లేదా ఎపిసోడ్లలో కనిపించడం మామూలే కానీ ఫుల్ లెంగ్త్ సినిమాలో చేసిన దాఖలాలు లేవు. ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందని, అవెంజర్స్, డ్యూన్ తరహాలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా అట్లీ రాసుకున్నారని సమాచారం. తెరకెక్కించడం కూడా అదే స్థాయిలో ఉండబోతుందట. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా బడ్జెట్ పరంగా ఎలాంటి రాజీ ఉండబోవడం లేదని చెన్నై టాక్. ఇప్పటిదాకా తమిళ్ హీరో తప్ప బయట వాళ్లతో చేయని సన్ పిక్చర్స్ మొదటిసారి ఆ నియమాన్ని పక్కనబెట్టి బన్నీతో చేతులు కలిపింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.